Good evening, sir. My name is Haracharan. I am from degree second year. So my question is, after completion of graduation, we would get 1 year of buffer time period, as we would not complete 21 immediately. So should we go for masters, or should we dedicate that whole 1 year for UPSC preparation in order to attempt in next year? సో మీకు ఎప్పుడైనా సరే ఒక ప్లాన్ బి అనేది ఉండాలి కంపల్సరీగా. సార్ మీకు ఇప్పుడు ప్లాన్ సి కూడా చెప్పారు. అది అంటే ప్లాన్ ఏ అవర్ టార్గెట్ ఆల్వేస్ షుడ్ బి ఐఏఎస్. యూపీఎస్సి మాత్రమే మన ఫస్ట్ అల్టిమేట్ టార్గెట్ అయి ఉండాలి. అండ్ ప్లాన్ బి ఏంటి? వన్ నేషన్ వన్ కరికులం. సో ఆ వన్ నేషన్ వన్ కరికులంలో మనకి గ్రూప్ 1 కానీ టీజీపీఎస్సి లేకపోతే ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఆర్ స్టాఫ్ సెలెక్షన్ కానీ. ఎందుకంటే మనం సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే దేశంలో ఏ ఎగ్జామ్ అయినా రాయగలుగుతాం. అది ఓన్లీ సపోజ్ మీరు ఓన్లీ ఇంజనీరింగ్ మాత్రమే అటువంటి ఏమైనా చదివారనుకోండి, వాడికి ఇంజనీరింగ్ తప్ప ఇంక వేరే జీవితం లేదు వాడికి. కానీ మీకు యూపీఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు డిగ్రీ నుంచి, అది కూడా డిగ్రీ నుంచి చెప్పి యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రపంచం అంతా మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ కొట్టినా కానీ మీరు టాప్ మోస్ట్ పొజిషన్లోనే ఉంటారు. ఆ వన్ నేషన్ వన్ కరికులంలో భాగంగా ఒక ఎనీ గవర్నమెంట్ జాబ్. అండ్ ప్లాన్స్ ఏంటి? ఈ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. అంటే ఈవెన్ విదేశాల్లో కూడా మీరు చదువుకోవడానికి లేకపోతే ఉద్యోగాలు చేయడానికి కావాల్సినటువంటి ఈ ట్రైనింగ్ ఇక్కడ మనకి దొరుకుతుంది ఇప్పుడు. సో ప్లాన్ సి అనేది. కాబట్టి అతను అడిగిన దాని ప్రకారం మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రిపేర్ అవ్వండి, పీజీ కూడా ప్రిపేర్ అవ్వండి. పీజీతో పాటు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. యాజ్ సూన్ యాజ్ యూ ఫినిష్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ ఆర్ రెడీ టు టేక్ ది ఎగ్జామ్, బట్ యూ విల్ బీ ఓన్లీ 20. కానీ 21 కంప్లీట్ అయితే మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాయిస్తారు. కనుక ఈ టైం మామూలుగా పీజీ అనేది ప్రతిరోజు ఇట్లా కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. జనరల్గా ఓన్లీ ఎగ్జామ్ టైంలోనే ఎగ్జామ్స్కి వెళ్ళి వస్తుంటారు. అంటే మీకున్నటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ నాలెడ్జ్ తోటి మీరు ఏదైతే ఆప్షనల్ యూపీఎస్సీలో పెట్టుకోవాలనుకుంటారో ఆ ఆప్షనల్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పీజీఏ చేయండి. అంటే పొలిటికల్ సైన్స్ పెట్టాలనుకున్నారనుకోండి, పొలిటికల్ సైన్స్ పీజీ చేయండి. సోషియాలజీ పెట్టాలనుకుంటే సోషియాలజీ పీజీ చేయండి. అప్పుడు 2 రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. మీరు సివిల్స్ ప్రిపరేషన్లో వచ్చేటటువంటి నాలెడ్జ్ పీజీ ఎగ్జామ్స్లో ఉపయోగించవచ్చు, మీకు మిగతా వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు వస్తాయి. పీజీలో మీరు చదువుకునేటటువంటి నాలెడ్జ్ని ఈ ఎగ్జామ్స్కి ఉపయోగించవచ్చు, సివిల్స్ కూడా ఉపయోగించవచ్చు. మీకు మిగతా వాళ్ళకన్నా భిన్నంగా కొంచెం ఆన్సర్ ప్రజెంట్ చేయగలిగే స్కిల్ వస్తుంది. కాబట్టి ఆ ప్లాన్ బి ఎప్పుడు అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంచుకోవడం జరగాలి. మీకు ప్లాన్ బి అనేది కాకుండా మీకు ప్లాన్ సి, ప్లాన్ డి అన్నీ ఉన్నాయి. దేనికైనా సరే సిద్ధం, దేనికైనా సరే రెడీ అన్నట్టుగా మీరు ఉన్నారు ఇప్పుడు. అది కాబట్టి లైఫ్ ఈజ్ నాట్ ఛాలెంజింగ్ యూ, యూ ఆర్ ఛాలెంజింగ్ ద లైఫ్ నౌ. చాలామందికి జీవితం అంటే అది పెద్ద సవాల్ అనుకుంటారు, కానీ మీరే జీవితానికి సవాలుగా నిలబడతారు, లైఫ్కి ఛాలెంజ్గా చేస్తున్నారు. సో ఆ స్థాయిలో మీ ప్రిపరేషన్ ఉంటుంది, మీ పర్సనాలిటీ బిల్డింగ్ ఉంటుంది. అంటే పర్సనాలిటీ బిల్డింగ్ అంటే ఏంటి? పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఏదో ప్రత్యేకంగా క్లాసులకు వెళ్ళక్కర్లేదు, వీడియోలు చూడక్కర్లేదు. మీ సివిల్ సర్వీస్ ప్రిపరేషనే పర్సనాలిటీ డెవలప్మెంట్. ప్రపంచం అంతా ఒక రకంగా ఆలోచిస్తే మీరు మాత్రం డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఎందుకు? అది మీకు తెలియకుండానే ఇన్బిల్ట్గా ఆ ఆలోచన విధానం అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చూడండి, ఆ సక్సెస్ఫుల్ పర్సన్ 100 రకాల పనులు చేయడు, ఒకే పనిని రోజు కన్సిస్టెంట్గా చేస్తాడు. మీకు అది అలవాటు అవుతుంది. ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ వల్ల అది అలవాటు అవుతుంది. ప్రతిరోజు ఒక 10 గంటలు ప్రిపేర్ అవ్వడం, ఇది మీకు న్యాచురల్గా ఇన్బిల్ట్ అవుతుంది. ప్రతిరోజు ఒకే టైంకి నిద్ర లేవడం, ఇది రొటీన్గా జరిగే పని. ప్రతిరోజు 5 గంటలకు నిద్ర లేస్తారు. మీరు నిద్ర లేచి ఎక్సర్సైజ్కి వెళ్తారు, జాగింగ్కి వెళ్తారు, లేకపోతే ఇంకొక ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు. అలా ప్రతిరోజు ఒకే టైంకి మెయింటైన్ చేసేవాడే లైఫ్లో ఎప్పుడైనా కానీ సక్సెస్ అవుతాడు. కాబట్టి మీకు అది ఇన్బిల్ట్గా ఉంది, ఆ ఆస్పిరేషన్ అనేది అండ్ ఆ యాప్టిట్యూడ్ అనేది ఉంది. కనుక ఈ రొటీనైజేషన్ అనేది యూపీఎస్సీ ప్రిపరేషన్ మీకు అలవాటు చేస్తుంది. ఈ దేశంలో ఎవరైనా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కాకుండా, ఈ పోటీ పరీక్షల ఆస్పిరెంట్స్ కాకుండా రోజుకి 12-14 గంటలు కష్టపడేవాడు ఎవడుంటాడు? మీరు రోజు ఆల్మోస్ట్ 6-7 గంటల పాటు క్లాస్ రూమ్లో ఉంటున్నారు, ఆ తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్లో ఉంటున్నారు.
అంటే ఆల్మోస్ట్ ఈ దశలోనే మీకు ఇంకా ఇది 16, 17, 18 ఈ టైంలోనే మీరు 12 గంటల పాటు 10 గంటల పాటు చదువుతున్నారు. ఇది మామూలు విషయం కాదు మీరు చేసే పని. మీకు తెలియకుండానే మీరు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రాక్టీస్, రొటీనైజేషన్ ఆఫ్ లైఫ్. ఈ రొటీన్ అనేది చాలామందికి నచ్చదు, కానీ ప్రపంచంలో ఎవడైనా సక్సెస్ అవుతున్నాడు అంటే వాడు చేసే పని ఏంటంటే రొటీన్గా ఒకే పనిని నిరంతరం కన్సిస్టెంట్గా చేయడం. అది మీకు అలవాటు అవుతుంది. డెసిషన్స్ తీసుకోగలిగే స్కిల్ ఉంటుంది మీకు. ఒక 10 మందిని కోఆర్డినేట్ చేయగలిగేటటువంటి ఒక కెపాసిటీ ఉంటుంది. అలా ఒక లీడర్షిప్ ఎబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఈ యాప్టిట్యూడు, యాటిట్యూడు ఈ రెండూ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు మిగతా వాళ్ళలా కాకుండా నిజాయితీగా ఉంటారు, ఎందుకంటే ఎథిక్స్ చదువుతారు కాబట్టి, దాన్ని ఇంటర్నలైజ్ చేసుకుంటారు కాబట్టి. ఈ ప్రపంచం అంతా అవినీతిమయమైపోయింది, మీరు మాత్రం నిజాయితీగా ఉండగలుగుతారు. ఇన్ని రకాల లక్షణాలు ఉన్నప్పుడు మీకు దేశంలో మీ భవిష్యత్తులో ఏ రకమైనటువంటి కెరియర్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఆ కెరియర్లో మీరు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. కాబట్టి ఆల్వేస్ హ్యావ్ ఏ ప్లాన్ బి అండ్ ఆల్సో ప్లాన్ సి, ప్లాన్ డి ఆర్ జెడ్ వరకు వెళ్ళిపోవచ్చు మనం, ఎందుకంటే అవన్నీ రెడీగా మన దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు సివిల్స్ రాదు అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా మీకు సివిల్స్ వస్తుంది. ఓన్లీ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్లో మీకు కనుక వేరే రకమైనటువంటి ఆలోచనలు ఉంటే ఈ సెకండ్ ఆప్షన్కి వెళ్ళొచ్చు, లేకపోతే థర్డ్ ఆప్షన్కి వెళ్ళొచ్చు అంతే. ఎనీ వన్ నేషన్ వన్ కరికులం అనే దానిలో భాగంగా మరో ఉద్యోగం దాని కోసం ప్రయత్నం చేయొచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం. ఆర్ అదర్వైజ్ మీరు ఫారెన్లో చదువుకునేటటువంటి, ఫారెన్లో ఉద్యోగం చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది అపోహలో ఉంటారు, మనం డిగ్రీ పాస్ అయితేనే, లేకపోతే అద్భుతంగా ఒక 90% మార్కులు అవన్నీ వస్తేనే అదేంటది వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవచ్చు అనేటటువంటి అపోహలో ఉన్నారు. బట్ రియాలిటీ ఏంటంటే ఫారెన్లో చదువుకోవడానికి ఫెయిల్ అయినా సరే తీసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు. అంటే ఇంటర్మీడియట్ మీకు అటువంటి పరిస్థితి ఉండదు, బట్ ఆపర్చునిటీ చెప్తున్నా. ఈ మిగతా వాళ్ళకి కూడా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అటువంటి పరిస్థితి ఉంటే చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సపోజ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఇంటర్మీడియట్ 5th ఇయర్ చదువుతున్నాడు అనుకోండి, వాడికి చెప్పండి, నువ్వు ఇంత అద్భుతంగా ఒక సబ్జెక్ట్ నీకు బాగా ఇష్టం కాబట్టి చాలాసార్లు ఫెయిల్ అయ్యావు, అదే చదువుతున్నావు రిపీటెడ్గా, మీకు ఏదైనా ఫారెన్ యూనివర్సిటీలో, కెనడా యూనివర్సిటీలోనో, ఆస్ట్రేలియా యూనివర్సిటీలోనో, అమెరికా యూనివర్సిటీలోనో చదువుకునే అవకాశం ఉంది. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఫెయిల్ అయినా సరే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇండియాలో అయితే ఇంటర్మీడియట్ పాస్ అయితేనే నెక్స్ట్, బట్ వేరే దేశాల్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కానీ గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఉంది. మీ ఫ్రెండ్స్ ఉంటే అలా చెప్పండి, ఎవరైనా అలా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి ఆపర్చునిటీకి ఫారెన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ప్లాన్ బి పెట్టుకోవడం అనేది ఎప్పుడు మంచిదే. డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు ఏ ఆప్షనల్ అయితే యూపీఎస్సీలో పెట్టాలనుకుంటారో ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ని పీజీ సబ్జెక్ట్గా పెట్టుకోండి, దాంట్లో పీజీ చేయండి. ఈ లోపల సివిల్ సర్వీస్కి ఎలిజిబిలిటీ 1 year అయిపోగానే ఎలిజిబిలిటీ వస్తుంది. అండ్ సెకండ్ ఇయర్, పీజీ సెకండ్ ఇయర్కి వెళ్ళంగానే ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వండి, మొట్టమొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ క్రాక్ చేయండి. రైట్? ఎనీ అదర్? సో ఐఏఎస్ ఫౌండేషన్ అనేది స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు, పీస్ఫుల్గా ఉండాలి, చాలా కంఫర్టబుల్గా ఉండాలి, లైఫ్ మీద చాలా భరోసాతో ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. మిగతా వాళ్ళందరికన్నా నేను మెరుగ్గా ఉన్నాను, నాకు ఎక్కువ అవకాశాలతో నేను ఉన్నాను, నేను ఇంకా ఎక్కువ ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉన్నాను అనే స్థితిలో ఐఏఎస్ ప్రిపరేషన్ ఉండాలి. ఇది రాకపోతే ఎలా అనే థాట్ కూడా, సెకండ్ థాట్ కూడా రాకూడదు. అలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు ఈజీగా క్లియర్ చేస్తున్నారు. ఒక్కసారి గమనించండి, సివిల్ సర్వీసెస్ క్రాక్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఒకటి ఐఐటి నుంచి వస్తున్నారు, లేదా ఏదో ఒక జాబ్లో ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళు క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. కొంత వెటరన్స్ ఫస్ట్ అటెంప్ట్ క్రాక్ చేస్తున్న వాళ్ళ సంఖ్య 10 to 12% ఉంటుంది. సో అక్కడ మిస్ అయితే 1% ఎక్కడైనా మళ్ళీ వాళ్ళు స్ట్రెస్కి అవుతారు, స్ట్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటివి కాకుండా మనం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ని ఎలా తీసుకెళ్తున్నామో కంప్లీట్గా నీ లైఫ్కి సంబంధించిన వన్ స్టాప్ సొల్యూషన్గా తీసుకెళ్ళాలి ఆ ప్రిపరేషన్. అది ఇందులో లక్ష్యం. సో నీ అల్టిమేట్ గోల్ ఐఏఎస్ అయి ఉండాలి. దాన్నే మనం క్లియర్ చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జూజుబీ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుంటూ పోవాలి. ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది? కాన్ఫిడెన్స్ అనేది
మనము లోపల ఉంది కదా ఇవి నాకు వద్దు అని వాటిని తక్కువ చేసి ఇలా కాదు. కాన్ఫిడెన్స్ అనేది స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్తాం, అవునా కదా? 10th మంచి మార్క్స్ వస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంటర్మీడియట్లో ఇంకా మంచి మార్క్స్ వచ్చినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది. అలా వీటిలో ఈ స్టేజెస్ అన్నీ కూడా మన కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేసుకోవడానికే తప్ప మనల్ని మనం తగ్గించుకోవడానికి కాదు. అది ఇక్కడ ఉన్నటువంటి లక్ష్యం. దానివల్ల ఏంటి, నువ్వు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నీకు ఒకటే ఆప్షన్ ఉండాలి అనే కండిషను, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒకటే ఆప్షన్ ఉండాలనే కండిషన్ ఉండి గొర్రెల్లాగా అందరూ ఫాలోవర్స్గా మారిపోయే పరిస్థితి లేదు ఇక్కడ కదా. ఆప్షన్స్ నావి, నేను చూస్ చేసుకోగలను అని, చాయిస్ నాది, నేను చూస్ చేసుకోగలను అనే స్థాయిలో నువ్వు ఉంటే, ఎప్పుడైతే నీ చేతిలో చాయిస్ ఉంటుందో అప్పుడు నువ్వు ఫాలోవర్ ఆటోమేటిక్గా లీడర్ అన్నట్టు. ఎందుకంటే ఈరోజు నీ సెలెక్షన్ నీ చేతుల్లో ఉంది అండ్ నీ పేరెంట్స్ చేతిలో లేదు, లేదా నీకు ఏ ఆప్షన్ లేక ఇందులోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అనే కండిషన్స్ లేవు నీకు. ఈరోజు నీ సెలెక్షన్కి నీకు ఆప్షన్స్ చాలా ఉండి ఏది ఎంచుకోవాలనే నాలెడ్జ్ ఉండే కండిషన్లో నువ్వు ఉన్నావంటే ఆటోమేటికల్లీ నువ్వు ఇండిపెండెంట్ అని అర్థం. యు ఆర్ ఇండిపెండెంట్ టు టేక్ డెసిషన్స్ వాట్ ఎవర్ యూ వాంట్. ఆ స్థాయిలోకి నిన్ను నిలబెట్టడం లక్ష్యం, ఇక్కడ నిన్ను ఎంపవర్ చేయడం లక్ష్యం. సో ఇది నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీకు ఒక చిన్న స్టోరీ ఉండేది ఒకప్పుడు, సదాచారం అని. ధ్రువుడు వినుంటారు కదా, ధ్రువ నక్షత్రం అని, పొలారిస్, అరోరా ఆస్ట్రాలిస్, బోరాలిస్ అని ఉంటాయి కదా. సో వాటి ఫార్మేషన్ ఆఫ్ స్టార్స్ని బేస్ చేసుకొని మనం చెప్తుంటాం. వీటి వెనకాల కొన్ని మంచి మంచి స్టోరీస్ ఉంటాయి. ఈ మధ్య మానేశారు అందరూ, చందమామలు బాలమిత్రులు చదవట్లేదు కదా. ఈ మధ్య అంటే ఎప్పుడు కొన్ని దశాబ్దాల క్రితం చదివేవాళ్ళు. ఇప్పుడంతా మనకి ఇన్స్టాలో స్నాప్చాట్లో అయిపోతుంది టైం అంతా. మనకంటే నాకు కాదు, నాకు ఇన్స్టా అకౌంట్ కూడా లేదు, రైట్? జోక్గా సీరియస్, నాకు అన్ని ఇన్స్టిట్యూట్ అకౌంట్సే. ఎప్పుడు చూడు ఏదో ప్రోగ్రాము లేకపోతే సార్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం తప్ప ఏం లేదు. సో ఇప్పుడు అతన్న ఒకరోజు తండ్రి ఒళ్ళో కూర్చుంటే వాళ్ళ పిన్నమ్మ వచ్చేసి కింద పడేస్తుంది, నీకంత అర్హత లేదని. అతను కఠోర తపస్సు చేసి నేను అత్యున్నతమైన స్థానంలో నిలబడాలని విష్ణుమూర్తిని అడిగితే విష్ణుమూర్తి అతనికి ధ్రువక్షితి స్థానాన్ని ఇస్తాడు. క్షితి అంటే భూమి. నువ్వు ధ్రువతారగా అందరికన్నా అత్యున్నతమైన స్థానంలో, సప్తర్షులు కూడా నిన్నే చూస్తుంటారని చెప్తాడు. ఆ స్థాయిలో నిలబడిన తర్వాత వచ్చి రాజ్యాన్ని పాలించే అర్హత సంపాదించానని భావిస్తాడు. అంటే నువ్వు ఆ స్థాయికి ఏం పెడితే ఈ జుజుబీ రాజ్యాలనేవి నీ చేతికి రావడం పెద్ద కష్టం కాదు. నువ్వు సివిల్ సర్వీసెస్ అనేది నీకు ధ్రువ నక్షత్రం లాంటిది, ఆ స్థాయిలో నిలబెట్టేది నిన్ను. ఆ ధ్రువతారగా నువ్వు వెలుగొందడానికే నువ్వు చేస్తున్నావు ప్రయత్నం ఇక్కడ, కఠోర తపస్సు. ఒక్కసారి నువ్వు ఆ ప్రిపరేషన్ స్థాయికి చేరుకున్న తర్వాత, ఆ స్థాయి నాలెడ్జ్ని నువ్వు గెయిన్ చేసిన తర్వాత, ఇక్కడ తపస్సు అంటే ఏం లేదు, మనిషి సుదీర్ఘకాలం పాటు చేసేటువంటి నిరంతర ప్రయత్నం. దట్ ఈస్ వాట్ తపస్సు, కన్సిస్టెన్సీ. మనిషి సుదీర్ఘకాలం పాటు చేసే ఒక కన్సిస్టెంట్ ఎఫర్టే తపస్సు. ఎప్పుడైతే నీ ప్రయత్న లోపల లేకుండా నువ్వు సుదీర్ఘకాలం పాటు ఒక స్థాయి వరకు నువ్వు ప్రయత్నం చేసావో, ఆ స్థాయి నువ్వు రీచ్ అయిన తర్వాత నువ్వే ఒక రోల్ మోడల్గా నిలబడతావు. నిన్నే అందరూ పైకి ఇలా చూస్తూ ఉంటారు. నీ స్థాయి చేరుకోవడానికి, నీ స్థాయి అంచనా వేయడానికి కూడా ఆలోచించని స్థాయిలో నువ్వు ఉంటావు. దట్ ఈస్ వాట్ అవర్ ఎయిమ్ ఈజ్, రైట్? అంటే దీని వెనకాల ఉన్న లక్ష్యం మిమ్మల్ని ఎంపవర్ చేయడం. వన్ నేషన్, వన్ కరిక్యులం ఫర్ మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్ వేరియస్ ఎగ్జామ్స్ టు ప్రొడ్యూస్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్. దట్ ఈస్ ఏ రివల్యూషన్ బై KPIS టు బ్రింగ్ ఇట్ టు, అంటే స్కిల్ ఓరియంటేషన్ని ఇంపార్ట్ చేయడంలో ఇందులో ఉన్న ఇంటెన్షన్ మీకు అర్థమై ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా?